హలో ఎవ్రీవన్. ఈరోజైతే మనం నల్గొండ నుంచి సాగర్ మాత చర్చ్కి అయితే వెళ్ళడం అనుకున్నామండి. ఈరోజు స్టార్ట్ అవ్వడానికి అయితే మార్నింగ్ 6 o'clock అయితే మనం బస్ స్టాండ్కి అయితే చేరాం. డైరెక్ట్ మనం వెళ్ళిన పావు గంటకి అయితే మనకు బస్సు అయితే దొరికింది. ఆర్డినరీ బస్సు అయితే దొరికింది. ఫ్రీ టికెట్ కాబట్టి పర్లేదు, ఎక్కేసాం. అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయింది బస్సు. కరెక్ట్ 6:18కి అయితే బస్సు స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి పోతుండే మనం అయితే ఏం లేదు, పర్లేదు. ఆకలి అవుతుంది అనేసి ఏమంటారు, మార్నింగే కాబట్టి ఏమైతే తెచ్చుకోలేదు. అసలు నేనైతే ఫస్ట్ నడుచుకుంటూ వెళ్ళొచ్చా సాగర్కి అనుకున్నాను, లేకపోతే సైకిల్ కన్నా ట్రై చేయవచ్చా అనుకున్నాను. పర్లేదు, మనకైతే సైకిల్ కూడా రాదు. మనకు తెలిసిన వాళ్ళు అయితే సైకిల్ మీద వెళ్ళారని విన్నాం. సైకిల్ రాదు, నడుచుకుంటూ అంటే మనకు దగ్గర కూడా కాదు. ట్రై అయితే చేద్దాం. బస్సు ఇంతకుముందు అయితే కార్లో పోయాము, ఇప్పుడైతే బస్సు ట్రై చేద్దాం అన్నట్లు ట్రై చేసాం. బస్సు అయితే తేలకంటిగూడెం కూడా దాటిపోయిందండి. మనం హాలియాకి అయితే దగ్గరలోకి వచ్చేసాం. ఇంకా నెమ్మదిగా పోతూ ఉన్నాం. ఇక మనకు అంటారు నిద్ర వస్తుంది బస్సులో. మార్నింగే లేచి రెడీ అయ్యి పోవడం అనేది అంటే మనకు చాలా కష్టమైన పని మనకైతే. ఇక అందరంటే నాకు తెలియదు కానీ నేనైతే చాలా కష్టం. పొద్దున్నే లేవడం, స్నానం చేయడం, వెళ్ళడం, ఇట్లాంటివి అయితే చాలా కష్టం మనకు. ఇంకొక అరగంట అయితే మనకు వస్తుంది, ఏమంటారు దాన్ని, హాలియా బస్సు వస్తుంది. హాలియా బస్ స్టాండ్కి అయితే వెళ్తాం అనుకున్నప్పుడు మొలకలు అయితే తెచ్చుకున్నాను. ఇక ఆకలి అవుతుంది కాబట్టి మొలకలు అయితే తినడం స్టార్ట్ చేశాను. మార్నింగే మా నాన్న అయితే పొద్దున్నే పులిహోర చేసి పెట్టేశాడు. మా ఇంట్లో అయితే మా నాన్నే వంట చేస్తాడు. పులిహోర అయితే పొద్దున్నే 3 బుక్కలు తినేసరికి కొంచెం ఆకలి అయితే తట్టుకోవడం అయితే జరిగింది. ఆకలి అవుతుంది కదా అని గోక పెడతా ఉంది కడుపులో అయితే. కానీ ఏం చేయలేము, ఏమంటారు, ఎక్కడ ఆగేటట్టు లేదు పరిస్థితి. బస్సు ఎక్కి నాకు ఎక్కడ ఆగడం కుదరదు కాబట్టి తెచ్చుకున్న మొలకలు ఒక్కటి తీసుకొని తినడం స్టార్ట్ చేసిన. అవే మొలకలు మనం పొద్దున్నే నైట్ నానబెట్టేసి నైట్ ఒక టవల్లో కట్టి చుట్టేసుకుంటే మనం మార్నింగ్ 10కి అట్లా తీస్తే కొంచెం మొలకలు వచ్చేవి. మనం 5కే తీసాం కాబట్టి కొంచెం రాలేదు. ఇంకా 7:20కి అయితే మనం హాలియా బస్ స్టాండ్కి అయితే రావడం జరిగింది. అందరు టిఫిన్కి అయితే దిగారు. ఇక మార్నింగే మనం పులిహోరను మొలకలు అన్నీ తిన్నాం కాబట్టి తినడానికి అయితే ఆగలేదు. ఓ 10 నిమిషాలు ఆగగానే బస్సు అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. బస్సు మనమైతే ఇప్పుడు ఆంధ్రాకు అటు బార్డర్, ఇటు తెలంగాణ బార్డర్ మధ్యలో ఉన్నామండి. కరెక్ట్ ఈ బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం. మనం ఇక్కడ నుంచి మనకు బస్ ఛార్జ్ అయితే వేస్తారండి. ఫైలాన్ అనే బస్ స్టాప్ దగ్గర నుంచి మనకు మార్చర్ల చెక్ పోస్ట్ వరకు అయితే మనకు ఛార్జ్ అయితే చేస్తారు. ఈచ్ వన్ 20 రూపాయలు లేకపోతే 10 రూపాయలు అయితే తీసుకుంటారు. మనం కరెక్ట్ 8:30కి మనకు చెక్ పోస్ట్ దగ్గర దింపారు. అక్కడ నుంచి మనం ఆటో మాట్లాడుకొని సాగర్ చర్చ్కి అయితే రావడం జరిగింది. కరెక్ట్ 8:45కి అయితే వచ్చాము. మనం మాస్క్ అయితే అందుకోవాలనుకున్నాం, పర్లేదు. ఒక 8:45, 8కి అయితే మాస్ స్టార్ట్ అయింది. 8:45, ఒక పావు గంట లేట్ అయితే అయింది. ఇక మాస్ స్టార్ట్ కావడం, మనం పోవడం లోపలికి అయితే వెళ్ళాము. చాలా రష్ అయితే ఉందండి ఈరోజు. సండే కాబట్టి వంటలు చేసేవాళ్ళు, వండుకునేటోళ్ళు, నైట్ నిద్రలు చేసేటోళ్ళు చాలామంది అయితే వచ్చారు. పర్లేదు. ఇక పిల్లలు ఆడుకునే బొమ్మలు అవి ఇవి అన్నీ ఉన్నాయి దగ్గర. మనమైతే ఫుడ్ అయితే తినలేదు. తెలిసిన వాళ్ళైతే కొంచెం అంత క్వాలిటీ అయితే ఉండదు అని చెప్పడం జరిగింది. అయినా పర్లేదు, మనమైతే తెచ్చుకున్నాం కాబట్టి పర్లేదు. తెచ్చుకున్న వాళ్ళు తినొచ్చు, ఎందుకంటే తినేవాళ్ళు చాలామంది ఉంటారు కదండి, అందులో ఇబ్బంది ఏం లేదు. ఇక మాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్ 8:50కి అయితే లోపలికి అయితే వెళ్ళాం. కరెక్ట్ 10కి అయితే మనకు మాస్ అయిపోయింది. ఫాదర్ అయితే చాలా బాగా చెప్పారండి ప్రసంగం అయితే. ఈరోజు వాక్యాన్ని కూడా బాగా బోధించారు. మనం బయటికి కరెక్ట్ 10కి వచ్చామండి. అక్కడ నుంచి రోజరీ అనేది జరగడం జరుగుతుంది ఇక్కడ అందరూ వండుకునేటోళ్ళు, తినేటోళ్ళు, మొత్తం నైట్ ఉన్నోళ్ళు, అక్కడ అందరూ రెస్ట్ తీసుకునేటోళ్ళు పడుకున్నారు. ఫుడ్ చేసుకునేటోళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు, తినేటోళ్ళు తింటున్నారు, స్నానాలు అంతా అక్కడనే అండి. నిద్ర చేసే వీలు కూడా ఉంటుందండి సాగర్ మాత చర్చిలో. ఇక రోజరీ ఏదైతే స్టార్ట్ అయిపోయింది. మేరీ మాత విగ్రహాన్ని తీసుకొని జపమాల చెప్పుకుంటూ మొత్తం 14 స్థలాల దగ్గర తిరుగుతూ జపమాల అయితే చెప్పడం స్టార్ట్ చేశారు. మనం మాత్రం నల్గొండ నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక 11 లోపు మనం చెక్ పోస్ట్ దగ్గర ఉండాలండి. ఎందుకంటే మనకు 11 నుంచి 11:30 వరకు అయితే మనకు చెక్ పోస్ట్ దగ్గర బస్సులు అయితే రావడం జరుగుతాయి.
లేకపోతే మళ్ళీ మనం 4 వరకు అయితే ఆగాల్సి ఉంటుంది. కాబట్టి మేమైతే కరెక్ట్ 10 నుంచి 10ంటికి మనకు మాస్ అయిపోగానే అక్కడ నుంచి ఒక అరగంట అటు ఇటు తిరిగేసి 10:30కు ఆటో ఎక్కేసి చెక్ పోస్ట్కి అయితే రావడం జరిగింది, మాచర్ల చెక్ పోస్ట్ దగ్గరికి. అక్కడ నుంచి మనకు బస్సులు అయితే తొందరగా రావని అయితే తెలుసు అండి. ఇంతకుముందు అయితే కారు కట్టుకొచ్చాను కాబట్టి మనకు అంత తెలియలేదు. ఇప్పుడు బస్సు కాబట్టి కొంచెం వెయిటింగ్ అనేది తప్పదు. ఇలా అయితే అయ్యిందండి. ఇక్కడ నుంచి మనం చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆగడం జరిగింది. అక్కడ నుంచి ఇక మనకు ఎంత టైం పడుతుందో తెలియదు బస్సుకు కాబట్టి తెలిసిన వాళ్ళు చెప్పారు 11:30కి అట్లా బస్సు వస్తుందని. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ 10:50కి అయితే మనం చెక్ పోస్ట్ దగ్గర రావడం జరిగింది. ఒక 30 గంట అటు ఇటు కూర్చున్నాక పైన ఎండ, ఇక ఆ టైంకి వర్షం వస్తే మాత్రం మనం ఎక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. చెక్ పోస్ట్ దగ్గర మనకు ఒక చిన్న గుడిసె కూడా లేదు, కనీసం తల దాచుకోవడానికి. పైన ఎండ కొడుతుంది, ఇక టైంలో వర్షం వస్తే మాత్రం అందరు తడిచి ముద్దే తప్పించి ఉండదు. మనతో పాటు పైలానికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడే వాళ్ళకి బండి వీలు లేదు, ఎవరు తీసుకెళ్ళని చెప్పి వాళ్ళు బస్సుకు వచ్చారంట. ఇక పర్లేదండి, మనకు మళ్ళీ ఇక్కడ నుంచి పైలాన్ వరకు అయితే బస్ టికెట్ అయితే ఛార్జ్ చేస్తారండి చెక్ పోస్ట్ నుంచి. మళ్ళీ పైలాన్ నుంచి ఇక మనకు ఫ్రీ టికెట్, ఆధార్ కార్డ్ టికెట్ అయితే ఆధార్ కార్డ్ నుంచి అయితే టికెట్ ఇస్తారు. ఇదే అండి ఈరోజు అయితే ఇలా జరిగింది. మనం ఇక్కడ మనకు కరెక్ట్ 11:30కి అయితే బస్సు అయితే వచ్చింది. అక్కడ నుంచి మనం నల్గొండ వచ్చేసరికి 1 కావచ్చు 12 కావచ్చు, ఇక మనం ఎక్కే బస్సుని బట్టి ఉంటుందండి. కానీ తొందరగా రావాలనుకుంటే మాత్రం మాస్కి రావాలనుకుంటే మాత్రం 6:15కి నల్గొండలో ఎక్కితే మళ్ళీ మనం 8:30 వరకు అయితే చెక్ పోస్ట్ దగ్గర అయితే దింపుతుందండి. ఇలా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేయడం వల్ల ఇంకో 10 మందికి అయితే వెళ్ళడం జరుగుతుందండి.